ప్రజలు రైతులకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తుంటే రేవంత్ సినిమా చూస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు మెప్పు కోసం ఏపీకి నీళ్లుస్తున్నారని జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నట్టు కాళేశ్వరాన్ని పండబెట్టింది కేవలం చంద్రబాబు కొరకే రేవంత్ రెడ్డి. ఇవాళ దాని ఫలితంగానే మొత్తానికి మొత్తం కృష్ణ పైన కట్టిన గోదావరి పైన కట్టిన 7 ప్రాజెక్టులను కూడా అనుమతుల పైన రివ్యూ చేయమని చెప్పి అడిగే ధైర్యం వచ్చింది చంద్రబాబుకు. మీరు లొంగిపోయి కుక్కలాగా బతుకుతున్నారు కాబట్టి ఆయన దగ్గర ఆ ధైర్యం వచ్చింది. మరొక వైపు నాగార్జున సాగర్కు నీళ్లు రాకుండానే దౌర్జన్యంగా పోతిరెడ్డిపాడు గేట్లెత్తి నీళ్లు తీసుకుపోతున్నారు. ఈ ప్రభుత్వానికి సోయి లేకపోవడమే కాదు, తెలిసే ద్రోహం చేస్తుంది తెలంగాణ రైతాంగానికి. ఇప్పటికైనా చూసిన తర్వాతనైనా తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు సోయి తెచ్చుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.